హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనుష్ ఎడ్యుకేషన్ ఛానల్. సో ఈరోజైతే మనము ఎంతో ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ మనకు తెలుగు మెథడాలజీలో సెకండ్ యూనిట్ అయిన భాషా నైపుణ్యాలు మరియు భాషా సామర్థ్యాల అభివృద్ధి. ఈ 4 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఆల్రెడీ టెట్ రాసి ఉంటే మీకు ఒక ఐడియా ఉంటుంది ఏంటి మనకి ఎక్కువ బిట్స్ వచ్చేది దీని నుంచే. అంటే మనకు మొత్తము 6 యూనిట్లు కనుక ఉన్నట్లయితే మనకు ఏదైతే తెలుగు బోధనా పద్ధతులు అంటే మెథడాలజీ ఉంది కదా, భాష వివిధ భావనలు కానీ, భాషా నైపుణ్యాలు, ప్రణాళిక రచన, తర్వాత విద్యా సాంకేతిక శాస్త్రం, సాహిత్య ప్రక్రియ బోధనా పద్ధతులు, తర్వాత వచ్చేసి మూల్యాంకనం పరీక్షలు. సో ఈ 6 టాపిక్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఇవ్వాల్సిందైతే భాషా నైపుణ్యాలు మరియు భాషా సామర్థ్యాలు, తర్వాత మూల్యాంకనం, తర్వాత విద్యా సాంకేతిక శాస్త్రం. వీటి నుంచి మనకి ఎక్కువ బిట్స్ అయితే వస్తాయండి. సో గమనించగలరు. ఈరోజైతే భాషా నైపుణ్యాల్లోని శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అని ఈ 4 వాటి గురించి అయితే మనము తెలుసుకుందాం. ఇదైతే మనకు సెకండ్ యూనిట్గా అయితే మనకు తెలుగు మెథడాలజీలో అయితే ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్లో ఏమొచ్చాయి, ఎలా అడుగుతారు ప్రశ్న అనేది మనం అయితే ఇప్పుడు చూద్దాము. భాషా నైపుణ్యాలకు సంబంధించిన ఫస్ట్ ప్రశ్న అయితే చూద్దాం. విద్యార్థి బడికి రాకముందు అలవడిన భాషా నైపుణ్యాలు ఏమిటి? ఫస్ట్ మనకు ఇంకోటి ఏంటంటే, మనకు భాషా నైపుణ్యాల్లో మొత్తం ఈ 4 ఉన్నాయి కదా, ఏదైతే ఉన్నాయో మనకు శ్రవణం కానీ, భాషణం కానీ, పఠనం కానీ, లేఖనం. ఈ 4టిని ఏమని పిలుస్తారు అనేది కూడా మనం, అంటే ఈ 4 కూడా పరస్పర ఆశ్రితాలు, అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయి అన్నమాట. ఏవి మనకి ఈ 4 ఏవైతే ఉన్నాయో ఈ 4 కూడా పరస్పరాశ్రితాలు అని పిలుస్తారు. ఇది మనకి ఎల్పీలో 2080లో వచ్చిందనమాట. సో భాషా నైపుణ్యాలు అంటే ఏంటి అని అడిగారు. సో భాషా నైపుణ్యాలు అంటే 4 కదా, ఈ 4 కూడా పరస్పరాశ్రితాలండి. అదేవిధంగా మనకు ఇక్కడ చూస్తే ఈ శ్రవణం కానీ మనకు పఠనం, శ్రవణం మరియు పఠనం ఏమని పిలుస్తామంటే గ్రహణ నైపుణ్యాలు, భాషా గ్రహణ నైపుణ్యాలు. జస్ట్ ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను బిట్స్ చెప్పే ముందు. గ్రహణ నైపుణ్యాలు అని పిలుస్తారు. అదేవిధంగా మనకేంటి శ్రవణం, పఠనం అనే రెంటిని కూడా మనకు గ్రహణశీలాలు అని పిలుస్తారు. అదేవిధంగా భాషణం మరియు లేఖనంను ఏమని పిలుస్తారంటే మనకు వ్యక్తీకరణ నైపుణ్యాలు అని పిలుస్తారు. భాషణం, లేఖనంను వ్యక్తీకరణ నైపుణ్యాలు. అదేవిధంగా భాషా నైపుణ్యాల్లో ఉత్పాదక శీలాలను కూడా అని పిలుస్తారు. ఏది? ఈ భాషణము మరియు లేఖనమును ఉత్పాదక శీలాలు అని పిలుస్తారు. అదే మనకు పఠనం, లేఖనం ఈ రెంటిని, అంటే పఠనం, లేఖనాలను లిపి సహిత నైపుణ్యాలు, అంటే అక్షిగోచరాలు, అంటే అక్షరాలతో ఉంటాయి కదా మనకు. అంటే పఠనం అంటే ఏమిటి? చదవడం, లేఖనం అంటే రాయడం, అలా. తర్వాత ఈ శ్రవణము, భాషణము ఏమని పిలుస్తామంటే మనము ధ్వని సహిత నైపుణ్యాలు, అంటే కర్ణగోచకాలు, అంటే మనం మాట్లాడిన, అంటే భాషణము, శ్రవణం విన్న, అంటే మనకు చెవుల వల్లనే కదా జరిగేది అది. ఇంకొకటి లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు ఏమిటి అంటే లిఖిత మాధ్యమానికి, అంటే రాయడానికి, అంటే పఠనము అంటే లిఖించిన దాన్ని మనము అంటే రాసిందాన్నే కదా మనం చదివేది. పఠనం అంటే చదవడం, లేఖనం అంటే రాయడం. ఈ 2 కూడా లిఖిత మాధ్యమానికి సంబంధించింది. అదేవిధంగా శ్రవణం మరియు పఠనంను ఏమని పిలుస్తామంటే భాషా నైపుణ్యాల్లో స్తబ్దాంశాలు. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు టీజీటీకి ఎస్ఏ ఖచ్చితంగా వచ్చే బిట్ ఏంటంటే స్తబ్దాంశాలు అంటే ఏమిటి అని అడుగుతారు. స్తబ్దాంశాలు అంటే ఏమిటంటే శ్రవణం ఇస్తాము, స్తబ్దాంశాలు అని కూడా పిలుస్తాం. అదే భాషణం మరియు లేఖనం ఏమని పిలుస్తామంటే కారకాంశాలు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా రాసి పెట్టుకోండి. 100% వీటిలో ఉంటే మనకు బిట్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం బిట్స్లలోకి వెళ్ళిపోదాం. విద్యార్థి బడికి రాకముందు అలవడిన భాషా నైపుణ్యాలు ఏమిటి ఒకసారి మనమే ఊహించినట్లు, విద్యార్థి బడికి రాకముందు అలవడిన భాషా నైపుణ్యాలు. రాకముందు అంటే స్కూల్ అనేది నేర్చుకోకముందు ఏం చేస్తాడు? చదవడం, రాయడం. సో చదవడం ఎప్పుడు వస్తుంది? స్కూల్కి వస్తేనే కదా చదవడం, రాయడం. కాబట్టి ఆప్షన్ 1 అనేది కాదు. తర్వాత చదవడం, మాట్లాడడం. సో మాట్లాడడం అనేది వస్తుంది, కానీ చదవడం స్కూల్కి వచ్చిన తర్వాతే జరుగుతుంది. తర్వాత ఆప్షన్ డి మాట్లాడడం మరియు రాయడము. సో మాట్లాడడం అనేది జరుగుతుంది, కానీ రాయడం జరగదు. కానీ ఆప్షన్ 3 అనేది ఏంటి? వినడం, మాట్లాడడం. స్కూల్కి రాకముందు మనం ఏం చెప్పినా మనం వింటాం కదా, మనం స్కూల్కి వెళ్ళకముందే మనం మాట్లాడడం అనేది నేర్చుకుంటూ వెళ్తాం. కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకు వినడం మరియు మాట్లాడడం అనేది కరెక్ట్ అవుతుందండి.
తర్వాత రెండో ప్రశ్న, విద్యార్థి వినేటప్పుడు దేన్ని గ్రహించాలి, దేన్ని గ్రహించకూడదు అనే విషయాన్ని గుర్తించే శక్తి ఉండడాన్ని ఏమంటారు? చాలా ఇంపార్టెంట్ మనకు ఇది. శ్రవణం ఉంది కదా, శ్రవణంకు సంబంధించిందండి. సో దీంట్లో మనకు కాల్ రోజెస్ కానీ రైబన్ కానీ మనకు కొన్ని ఇచ్చాడనమాట. సో అవి కూడా మనం నేర్చుకోవాలి ఎక్స్ప్లెనేషన్స్. తర్వాత శ్రవణంలో రకాలు ఉన్నాయి మనకు. శ్రవణం రకాలు ఏంటంటే, ఒకటి సూక్ష్మ భేదక గ్రాహక శ్రవణము, తర్వాత 2 విస్తార శ్రవణము, 3 విమర్శనాత్మక శ్రవణము, 4 ప్రశంసా శ్రవణము. ఇట్లా మనకు మొత్తము 12 రకాల శ్రవణ రకాలు ఉన్నాయి. అందులో విద్యార్థి వినేటప్పుడు దేన్ని గ్రహించాలి, దేన్ని గ్రహించకూడదు అనే విషయాన్ని గుర్తించే శక్తి ఉండటాన్ని ఏమని పిలుస్తాము అంటే, మనము సూక్ష్మ భేదక గ్రాహక శ్రవణము అంటాము. అంటే వినేటప్పుడు దేన్ని గ్రహించాలి, దేన్ని గ్రహించకూడదు అనే విషయాన్ని గుర్తించే శక్తి ఉండడాన్ని సూక్ష్మ భేదక గ్రాహకం అంటే, ఇద్దరు సంభాషణలు వినేటప్పుడు ఆ వ్యక్తుల అభిప్రాయాల్ని గ్రహించగలగడం సూక్ష్మ భేదక గ్రాహక శ్రవణము అనేది అవుతుందండి. తర్వాత నెక్స్ట్ ప్రశ్న, రాజు అనే విద్యార్థి ఏదో పని చేసుకుంటూ పాటలు వింటున్నాడు. ఇది ఈ శ్రవణం కిందికి వస్తుంది. సో మనకు టెట్లో కూడా ఎక్కువ అడుగుతూ ఉన్నారండి ఇలాంటి ప్రశ్నలు. ఏమొస్తుంది అంటే మనకు, అంటే పని చేస్తూ మనము అంటే ఏదో వింటూ పని చేసుకుంటూ ఉంటే, అంటే చూడండి, ఆనందం కోసం కానీ ఆరోగ్యం కోసం కానీ జరిగే శ్రవణాన్ని ఏమంటామంటే మనము చికిత్సాత్మక శ్రవణము అంటాం. చికిత్సాత్మక శ్రవణం అంటే ఏదో ఒక పని చేసుకుంటూ పాటలు వినడం చికిత్సాత్మక శ్రవణం కిందికి వస్తుంది. అంటే మన శరీరానికి అనారోగ్యం వచ్చినప్పుడు చికిత్స అవసరం అవుతుంది. అంటే శరీరానికి ఆరోగ్యం ఉంటేనే ఆనందం ఉంటుంది కదా, అలాగా మనము ఏదో ఒకటి వింటూ పనిచేస్తే దాన్ని ఏమంటామంటే చికిత్సాత్మక శ్రవణము అని పిలుస్తాం. తర్వాత 4వ ప్రశ్న, క్రింది వానిలో భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు ఏమిటి? భావ వ్యక్తీకరణ, ఇందాక మీకు చెప్పాను కదా, భావ వ్యక్తీకరణం అంటే మన భావాన్ని తెలియజేసేదంటే భాషణము మరియు లేఖనాన్ని ఏమని పిలుస్తామంటే మనము భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అని పిలుస్తాం. చెప్పాను కదా ఫస్టే, మనకి 4 దాంట్లో భావ వ్యక్తీకరణాలు అంటే ఏమిటి, అదేవిధంగా గ్రహణశీలాలు అంటే ఉత్పాదకాలు, క్రియాశీలనాలు, ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో భాష నైపుణ్యాలను ఏమని పిలుస్తామంటే పరస్పరాశ్రితాలు అని పిలుస్తామండి. తర్వాత ప్రశ్న, ఉన్నత దశలో విద్యార్థులకు పొడుపు కథలు, చిక్కు ప్రశ్నలు, సాహిత్య సమావేశాల ద్వారా ఈ నైపుణ్యం పెంపొందించవచ్చు. ఏ నైపుణ్యం ద్వారా అంటే మనము భాషణం ద్వారా పిల్లల్లో పొడుపు కథలు, చిక్కు ప్రశ్నలు, సాహిత్య సమావేశాల ద్వారా ఈ నైపుణ్యం పెంపొందించవచ్చు. అంతే కదా, చిక్కు ప్రశ్నలు అడగడం, మాట్లాడడము, ఇవన్నీ జరుగుతుంది. సో అప్పుడు మనకి ఏం డెవలప్ అవుతుందంటే భాషణము అనేది అయితే మనము పెంపొందించవచ్చు ఆ నైపుణ్యాన్ని. తర్వాత క్రింది వాటిలో కంఠ్యాలను గుర్తించండి. క్రింది వాటిలో కంఠ్యాలు అంటే కంఠం సహాయంతో పలకబడేటి ఏంటిది? ఆ, ఈ, క, ఖ, గ, గ, హ. ఇది కూడా వస్తుంది మనకు, ఆప్షన్లు ఇచ్చింది మాత్రం క, ఖ, గ, గ. కాబట్టి మనకు క, ఖ, గ, గ అనేవి మనకు కంఠ్యాలు అవుతాయండి. తర్వాత ప్రశ్న, పెదవితో పలికే అక్షరాలు ఏంటి అంటే పెదవు సహాయంతో పలకబడే అక్షరాలను ఓష్ఠ్యాలు అంటారు. ప, ఫ, భ, భ, మ, ఇవన్నీ కూడా మనకు ఓష్ఠ్యాలు. కంఠ్యాలు అంటే కంఠం సహాయంతో పలకబడే ఖ, ఖ, గ, గ, అవి అన్నమాట. తర్వాత కంఠ తాళవ్యాలను గుర్తించండి. కంఠ తాళవ్యాలు అంటే కంఠము, తాళవ్యాలు అంటే దవడలు. ఈ రెంటి సహాయంతో పలకబడే అక్షరాలు ఏంటంటే ఏ, ఐ. ఈ 3 కూడా మనకు కంఠ తాళవ్యాలు అని పిలవడం జరుగుతుందండి. తర్వాత క్రింది వానిలో అంతస్తాలను గుర్తించండి. అంతస్తాలు అంటే ఏంటంటే మనకు చివరన ఉంటాయి కదా అంతస్తాలు. ఏంటి మనకు యా, రా, లా, వా, ఇవన్నీ కూడా మనకు అంతస్తాలు అవుతాయి. తర్వాత వ్యంజనాలు. తర్వాత మనకు వ్యంజనాలు అనగా ఏమిటి? సో మనకు వ్యంజనాలు అంటే ఏంటి? హల్లులనే వ్యంజనాలు అని పిలవడం జరుగుతుందండి. తర్వాత
కచటతప అనే అక్షరాలను ఇలా పిలుస్తారు, ఏమని పిలుస్తారు? కచటతప అనేది పలకడానికి కఠినంగా ఉంటాయి కాబట్టి వాటిని మనము పరుషములు అని పిలుస్తాం. అదే సరళములు అంటే గజడదబలను సరళములు అని, ఓష్టములు అంటే పెదవు సహాయంతో పలకబడి పప్ప బబ్బ ఇవన్నీ అవుతాయి. దంత్యములు అంటే దంత సహాయాలతో పలకబడేవి. తర్వాత ఆ నుండి ఔ వరకు ఉన్న అక్షరాలను ఇలా పిలుస్తారు, ఏమని పిలుస్తారంటే అచ్చులు, అంతే కదా. అ ఆ ఇ ఉ ఐ ఔ వీటన్నిటిని కూడా మనం ఏమని పిలుస్తామంటే అచ్చులు. అదేవిధంగా స్వరములు అని కూడా పిలుస్తామండి. తర్వాత 13వ ప్రశ్న, భాషా నైపుణ్యాలు మొత్తం ఎన్ని ఉన్నాయి మనకు? మొత్తం భాషా నైపుణ్యాలు 4. ఏంటి? శ్రవణం, తర్వాత భాషణం, పఠనం, లేఖనం. సో ఈ 4 కూడా మనకు భాషా నైపుణ్యాలు అవుతాయి. తర్వాత వాగ్రూపమైన భావ ప్రకటన ఏమిటి? వాగ్రూపమైనది అంటే మనము మాటతో చెప్పేదాన్ని ఏమంటాం? వాగ్రూపము అంటే మనకు భాషణం అవుతుంది అన్నమాట. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో పరస్పరాశ్రితాలను గుర్తించండి. నేను చెప్పాను కదా వీడియోలో ఫస్టే మనకు చాలా ఇంపార్టెంట్ ఆ 4 విషయాలు అనేది. ఏంటి పరస్పరాశ్రితాలు అంటే? ఒకదాని మీద ఆశ్రితాలు అంటే ఆధారపడేటి, అంటే ఒకదాని మీద కలిసి ఒకటి ఆధారపడతాయి. ఏంటి? శ్రవణం కానీ, భాషణం కానీ, పఠనం కానీ, లేఖనం. ఈ 4 కూడా మనకు భాషా నైపుణ్యాలు. ఇవి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. తర్వాత విద్యార్థి భాషణ లేఖనాలకు వారధిగా నిలిచేది ఏమిటి? పఠనము. భాషణానికి లేఖనాలకు వారధిగా నిలిచేది ఏమిటి అంటే మనకు పఠనము అనేది కరెక్ట్ అవుతుంది. తర్వాత వాగేంద్రియాలకు ఏమాత్రం శ్రమ కలిగించకుండా నిశ్శబ్దంగా చదివే పఠనము. వాగేంద్రియాల కంటే ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నా అంటే నా ముఖ కదలికలన్నీ ఉన్నాయి, నా గొంతు అరుస్తూ ఉంది. సో ఇలాంటిది ఏమీ లేకోకుండా మనము చదివినట్లయితే దాన్ని ఏమంటామంటే మౌన పఠనము అంటారు. సో మౌన పఠనంలో వాగేంద్రియాలకి ఎలాంటిది ఉండదు, పక్క వాళ్ళకు డిస్టర్బెన్స్ ఉండదు, వేగవంతంగా చదవచ్చు. తర్వాత ఎవరైతే తొట్టుపాటుతో అంటే కొంచెం నత్తి అంటారు కదా, వాళ్ళకు బాగా ఉపయోగపడేది అంటే మౌన పఠనం. అదే మనకు ప్రకాశ పఠనం ఉంది. సో ప్రకాశ పఠనం అంటే ఏంటి? గట్టిగా చదువుతూ మాట్లాడేది అనమాట. సో ఇది ప్రకాశనం పఠనం అనేది లైబ్రరీలకు పనికిరాదనమాట. అదేవిధంగా పక్క వాళ్ళకి ఎప్పుడు డిస్టర్బెన్స్గా కూడా ఉంటుంది ఏదంటే మనకు ప్రకాశ పఠనం అనేది. అదేవిధంగా మనకు ఆదర్శ పఠనం అంటే విద్యార్థులకు ఆదర్శంగా ఉండేటట్లు ఉపాధ్యాయుడు చేసే పఠనాన్ని ఆదర్శ పఠనం అంటే ఒక పద్యాన్ని 3 సార్లు చెప్పాలి. ఏంటి? రాగయుక్తంగా ఒకసారి, భావయుక్తంగా ఒకసారి, విసంధి పాటిస్తూ అంటే విడగొడుతూ అవి అన్వయక్రమం పాటిస్తూ ఇవన్నీ చదివితే దాన్ని మనము ఆదర్శ పఠనం అంటారు. అదే విస్తార పఠనము అంటే మొత్తం పాఠాన్ని అంతా క్షుణ్ణంగా బాగా చదవడం అనమాట. అంటే క్షుణ్ణంగా అంటే విస్తార పఠనం అంటే మొత్తం అంతా అంటే తక్కువ సమయంలో ఎక్కువ పుస్తకాల్లోని విషయాలను చదివినట్లయితే మనకు అది విస్తార పఠనము అయితే వస్తుందండి. సో మనకు దీని మీద కూడా ప్రశ్నలు అయితే అడిగారు టెట్లో కానీ డిఎస్సిలో కానీ. తర్వాత మౌన పఠనం ఈ దశలో అనుసరణీయమని భాషావాదుల అభిప్రాయం. మౌన పఠనము ఏ దశలో అనుసరణీయం అంటే ఏ దశలో నుంచి పాటించాలి అని చెప్తున్నారంటే మనకు మాధ్యమిక దశ నుంచి మౌన పఠనం అనేది అనుసరణీయం, అంటే మనము అనుసరించదగ్గ నైపుణ్యం అన్నమాట అది. తర్వాత లిపి రూపంలో ఉన్న ధ్వని రూపం ఏమిటి? ఇది మనం కొంచెం కన్ఫ్యూజ్ చేసే ప్రశ్నలు. బాగా ప్రశ్నను 1-2 సార్లు గమనిస్తే చూడండి, లిపి రూపంలో ఉన్న ధ్వని రూపం అంటే లిపి ఏంటిది? లేఖనం. కాబట్టి మీరు లేఖనం అంటారు అనమాట. సో లిపి కాబట్టి మనకు లేఖనం ఉంది కాబట్టి లేఖనం, కానీ ధ్వని రూపము ఉండాలన్నమాట. అంటే ఆ లేఖనాన్ని చదివినప్పుడు ధ్వని రావాలి. అంటే పఠనం చేస్తేనే కదా లేఖనాన్ని, లిపి రూపంలో ఉండే లేఖనాన్ని మనం చదివినప్పుడే అది మనకు ధ్వని రూపం లేకొచ్చిందంటే అది మనకు పఠనం అవుతుందండి. కాబట్టి లిపి అనగానే మనకు లేఖనం పెట్టకూడదు. సో ఇది మనకు 2014 డిఎస్సిలో టెట్లో వచ్చింది. అదేవిధంగా 2018 డిఎస్సిలో కూడా ఈ ప్రశ్న అయితే అడగడం జరిగింది. తర్వాత పారసీక భాషలోని డిపి అనే పదం నుంచి సంస్కృత పదమైన
లిపి అనే పదం ఏర్పడిందని ఈయన అభిప్రాయము. ఏవి అభిప్రాయం అంటే బర్నెల్ గారి యొక్క అభిప్రాయం అన్నమాట. డిపి అనే పదం నుంచి సంస్కృత పదమైన లిపి అనేది ఏర్పడిందని. తర్వాత ప్రశ్న, అట్లే మనకు ఈ ప్రాచీన పారసీకులు బాణాలు లాంటి గుర్తులను, అంటే ఇట్లా బాణాల యొక్క గుర్తులు ఉండే కదా, ఆ గుర్తులతో ఒక లిపిని వాడేవారు. ఈ లిపిని క్యూనిఫారం, ఇది 2000 ఎల్పీలో 2018 అప్పుడు ఎల్పీ ఉండేది కదా, 2018లో కూడా అడిగారండి. లాస్ట్ టైం మనకు 2024లో డిఎస్ఏ తెలుగు వాళ్ళకు కూడా అడిగిన ప్రశ్నే లిపి మీద ఇదే అనమాట. భాషా నైపుణ్యాలలో చివరిది అతి క్లిష్టమైనది అనేది కూడా మనకు లేఖనమే అండి, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రశ్న, భాషా నైపుణ్యాల్లో మౌలిక కౌశలాలు అని వేటిని పిలుస్తారు? వేటిని అంటే శ్రవణము మరియు భాషణాలను మౌలిక కౌశలాలు అని పిలవడం జరుగుతుందండి. తర్వాత ప్రశ్న, ఉపాధ్యాయుడు ఉక్త లేఖనం చెబుతుండగా విద్యార్థి డాష్. ఉక్తము అంటే మాట, లేఖ అంటే రాయడం, అంటే చెప్తుంటే మనం డిక్టేషన్ అంటాం కదా, లేఖ మాట రాయడం. లేఖనం అంటే రాయడము, ఉక్తము అంటే మాట, అంటే చెప్తూ ఉన్న విషయాన్ని రాయడము అని అర్థం. ఇక్కడ మనకి ఏం చేస్తుంది, ఉపాధ్యాయుడు ఉక్త లేఖనం చెప్తున్నాక విద్యార్థి ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? వినాలి. ఉపాధ్యాయుడు ఏం చెప్తున్నాడో వినాలి, దానిని రాయాలి, రాసింది సరిచూసుకోవాలి, అంతే కదా. ఫస్ట్ వినాలి, విద్యార్థి ఉపాధ్యాయుడు ఏం చెప్తున్నాడో వినాలి, దాన్ని రాయాలి, రాసిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ చెక్ చేసుకోవాలి రాసింది కరెక్టా లేదా అని. కాబట్టి మనకు ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుందండి. తర్వాత ప్రశ్న, పఠన దోషాల నివారణకు ఉపాధ్యాయుడు ఇలా చేస్తాడు. పఠన దోషాలు అంటే మనము చదివేది దోషరహితంగా, అంటే తప్పులు వస్తా అంటే దానికి ఆ తప్పులు రాకుండా ఉండడం కోసము ఏం చేయాలి అంటే ఉచ్చారణ అభ్యాసం ఇస్తాడు. తర్వాత పాఠ్యపుస్తకాల్లోని అంశాలను పలుమార్లు చదవమంటాడు. పాఠ్యపుస్తకంలో అంశాన్ని చూసి రాస్తాడు. డి, సులభ పఠన సామాగ్రిని వినియోగించి పద వినియోగాన్ని ప్రోత్సహిస్తాడు. ఏం చేస్తాడంటే మనకు దోషరహితంగా వస్తున్నప్పుడు విద్యార్థి కనుక బాగా చదవాలి అనే ఉద్దేశంతో ఉంటే ఏం చేయాలి? సులభమైనది ఇచ్చినప్పుడు ఆ స్టూడెంట్కు తనలో కాన్ఫిడెంట్ వస్తుందన్నమాట. నేను చదవగలను అనే కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత కఠినమైనది అయితే ఇవ్వాలన్నమాట. కాబట్టి సులభ పఠన సామాగ్రిని వినియోగించి పద వినియోగాన్ని ప్రోత్సహిస్తాడనమాట ఉపాధ్యాయుడు. తర్వాత, నోటిలోని వాయువును కొంత ఒరిపిడి పెట్టడం వల్ల ఉచ్చరించే ఊష్మాలనే పేరుతో వ్యవహారంలో ఉన్న అక్షరాలంటి ఊష్మాలు, అంటే అది చెప్పాను కదా, మనము వాయువు బయటికి ఒరిపిడి పెట్టడం అంటే మనం మాట్లాడినప్పుడు గాలి బయటకు వచ్చినప్పుడు ఆ ఒరిపిడి వల్ల ఏర్పడే అక్షరాలను ఏమన్నా ఊష్మాలు. వాటిని ష, ష, స, హ అని పిలుస్తాం. తర్వాత, స్పష్టత, సమత, వేగం, రీతులతో పాటు మంచి దస్తూరికి ఉండవలసిన మరో లక్షణం ఏమిటి అంటే మనకు భంగిమ. భంగిమ అంటే ఏంటి? మనము ఏ రకంగా రాస్తున్నాం, అక్షరాలు కుంటుగా అట్లా కాకుండా ఒక మంచి భంగిమలో రాస్తే అది మంచి లేఖనానికి దారితీస్తుంది. మంచి స్పష్టతకు, మంచి సమత, వేగం అనేది ఉంటుందన్నమాట. తర్వాత, రుణం అనే మాటను రుణంగా, అంటే రు ఉండేదాన్ని రూ కాకుండా రాకు కొమ్మిచ్చే రుణంగా రాయడం. ఉలవలు అనే మాటను ఉలవలుగా, వీరయ్య అనే మాటను ఈరయ్యగా పలికితే ఈ ఉచ్చారణ దోషం పేరును ఏమని పిలుస్తాము అంటే మనము ఆప్షన్ చూస్తే సమవేగ రాహిత్య దోషము, 2 సమస్వర రాహిత్య దోషము, 3 ధ్వనులను తారుమారు చేసే దోషము, 4 వేగోచ్చరణ దోషము. ఏమవుతుంది? ధ్వనులను తారుమారు చేయడం ద్వారా మనకు హల్లులకు బదులు అచ్చులను పలుకుతూ ఉంటారనమాట. సో హచ్చులకు బదులు హల్లులు ఇట్లాంటి కొన్ని పలుకుతూ ఉంటారు. సో దీనిని ఏమంటే ధ్వనుల్లో మార్పు రావడం వల్ల అలా జరుగుతుంది ఆ దోషాలు. తర్వాత, భాషా నైపుణ్యాల సాధనలో సరైన వరుస క్రమము. సో చాలా ఇంపార్టెంట్. LSRW అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. సో వీటిని మనము వరుస క్రమం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే శ్రవణము, భాషణము, పఠనము, లేఖనము, ఈ 4 నైపుణ్యాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీరి గురించి ఖచ్చితంగా 3 నుంచి 4 మార్కులు. అదే ఎస్ఏ వాళ్ళకు మనకు దాదాపు 20 మార్కులు అంటే మనకు 40 బిట్స్ అయితే రావడం జరుగుతుంది. 40 బిట్స్లో దాదాపు 5 నుంచి 6 ప్రశ్నలు కేవలం మనకు భాషా నైపుణ్యాల నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఏవైతే ఉన్నాయి కదా. సో అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ అయిన
యూనిట్ ఇది మనకు మెథడాలజీలో. తర్వాత భాష ఆలోచనలకు ఆకృతి అన్న పండితుడు. భాష ఆలోచనలకు ఆకృతి అంటే అంతే కదా, మనం ఏం ఆలోచిస్తున్నామో దాన్ని చెప్తేనే దానికి ఒక రూపం వచ్చినట్టు అనమాట. అంటే మనం ఆలోచించిన దాన్ని బయటికి పెట్టినప్పుడు ఆ రూపం ఇవ్వడమే మనకు భాష అవుతుంది. సో అలా చెప్పిన వ్యక్తి ఎవరంటే మనకు జాన్సన్ అనేనా కరెక్ట్. ఆప్షన్ 2 జాన్సన్. భాష ఆలోచనలకు ఆకృతి అన్న పండితుడు ఎవరంటే జాన్సన్. తర్వాత భాషా కౌశలాల్లో గ్రహణశీలాలు అని వేటిని అంటారు. సో గ్రహణశీలాలు అంటే గ్రహణము అంటే గ్రహించడం. ఏది? శ్రవణం ద్వారా గ్రహిస్తాం, పఠనం అంటే మనం చదవడం ద్వారా మనం చదివి దాన్ని కూడా గ్రహిస్తాం కదా, కాబట్టి వాటిని గ్రహణశీలాలు అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అయ్యి గుర్తుంచుకోగలరు. తర్వాత చెప్పే విషయం సరిగా అవగాహన కావడం కోసం కొన్నిసార్లు చెప్పిన విషయాన్ని 1-2 సార్లు చెప్పడం జరుగుతుంది. ఇది ఏ రకమైన శ్రవణం క్రిందికి వస్తుంది? అంతే కదా, చెప్పిన విషయం ఎందుకు చెప్తున్నా అంటే మనం బాగా గుర్తించడం కోసం అన్నమాట. ఇది 1-2 సార్లు చెప్తున్నామంటే. సో ఆప్షన్ చూస్తే మనకు ఆజ్ఞల సూచనల కోసం శ్రవణము, 2 సమాచారం కోసం శ్రవణము, 3 ఆనందం కోసం శ్రవణం, 4 చికిత్సా శ్రవణము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆజ్ఞలు సూచనల కోసం విషయం అంటే చెప్పే విషయం సరిగా అవగాహన చేయడం కోసము మనము చెప్పిందే మళ్ళీ చెప్తుంటాం. అలా చెప్పడాన్ని ఆజ్ఞలు సూచనల కోసం శ్రవణం అని పిలవడం జరుగుతుందండి. తర్వాత డాక్టర్ తన వద్దకు వచ్చే రోగికి ఒక క్రీడల ఉపాధ్యాయుడు ఆటగాళ్లకు నెమ్మదిగా సూచనలు ఇవ్వడం ఈ రకమైన శ్రవణం అవుతుంది. ఇక్కడ డాక్టర్ తన వద్దకు వచ్చే రోగికి అలాగే ఒక క్రీడల ఉపాధ్యాయుడు అంటే పీఈటీ ఆటగాళ్లకు నెమ్మదిగా సూచనలు ఇవ్వడంలో ఈ రకమైన శ్రవణం అనేది ఉపయోగపడుతుంది. ఏది అంటే మనకు ఆప్షన్ చూస్తే సమాచారం కోసం శ్రవణము, ఆనందం కోసం శ్రవణము, ఆజ్ఞల సూచనల కోసం శ్రవణం, మూల్యాంకనం కోసం శ్రవణం. సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి ఆజ్ఞల సూచనల కోసం శ్రవణం అనేది మనకు కరెక్ట్ అవుతుందండి. తర్వాత రైల్వే స్టేషన్లో, విమానాశ్రయంలో ప్రకటనదారుడు చెప్పే ప్రకటనలు, ఇచ్చే సమాచారాన్ని మన అవసరం కోసం జాగ్రత్తగా మిక్కిలి శ్రద్ధగా మనసు పెట్టి వినడాన్ని ఏమంటారు? ఆప్షన్ చూస్తే ఆజ్ఞల సూచనల కోసం శ్రవణము, సమాచారం కోసం శ్రవణం, సమస్యల పరిష్కారం కోసం శ్రవణం, మూల్యాంకనం కోసం శ్రవణం. సో ఇక్కడ ఏమవుతుంది, మనకు ఇక్కడ సమాచారం కోసం వింటున్నాం కాబట్టి దాన్ని ఏమంటామంటే మనసు పెట్టి వింటే సమాచారం కోసం శ్రవణము అనేది కరెక్ట్ అవుతుంది. తర్వాత ఊనిక స్వరభేదం పాటిస్తూ మాట్లాడడము ఈ స్థాయి భాషా నైపుణ్యాల లక్షణం. ఊనిక అంటే మనం చెప్పే స్థాయి ఏ విధంగా చెప్తున్నాం, మన స్వరం ఏ విధంగా ఉంది, ఇలాంటివన్నీ పాటిస్తూ అంటే చూడండి, పాఠం చెప్పేప్పుడు ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఉపాధ్యాయుని యొక్క గొంతు కానీ తర్వాత ఆ స్వరం అనేది పైకా కిందికి అనేది, తర్వాత ముఖము మనకు ఆ భంగిమలు అనేది కూడా ఉంటాయి. సో అలా పాటిస్తూ మాట్లాడేదాన్ని మనము ఏమంటారు అంటే ప్రాథమికోన్నత స్థాయి అని పిలుస్తాం. ఊనిక స్వరభేదం పాటిస్తూ మాట్లాడడాన్ని ప్రాథమికోన్నత స్థాయి అని పిలవడం జరుగుతుందండి. తర్వాత వాచికాభినయము, ఆంగికాభినయంతో మాట్లాడడం, అలంకారికంగా మాట్లాడడం ఈ స్థాయి భాషా నైపుణ్యము. అంటే వాచికాభినయం, వాచికము అంటే మనము ఆ చెప్పేదానికి తగినట్టు మన ముఖంలో ఆంగికాలు అంటే మన చేతులతో మనము అంటే చూపిస్తూ చెప్పి మాట్లాడడము, అలంకారికంగా అంటే ఎంతో నైపుణ్యంగా, అలంకారికంగా అంటే దాన్ని వర్ణిస్తూ ఇలా మాట్లాడడాన్ని ఏమని పిలుస్తాము అంటే మనము ఏ స్థాయి అంటే అది మనకు ఉన్నత స్థాయి వారికి. అంతే కదా, చిన్నపిల్లలకి ఇలా చెప్తే వాళ్ళకి అర్థం కాదు, కాబట్టి ఉన్నత స్థాయి వారికి ఇలా చెప్తే అర్థమవుతుంది. అంటే మనకి 8th క్లాస్ అబోవ్ స్టూడెంట్స్కి అనమాట. తర్వాత సామెతలు, నుడికారాలు, జాతీయాలు అవసరమైన సందర్భాల్లో ఉపయోగిస్తూ మాట్లాడడం డాష్ ఈ దశలో భాషను పెంపొందించే చర్య. సామెతలు, నుడికారాలు, జాతీయాలు ఇవన్నీ ఎవరికి మనము చిన్నపిల్లలకు చెప్తే అర్థమవుతాయి కాదు కదా. సో ఎవరికి ఉన్నత దశ వారికి చెప్తేనే ఏమి సామెతలు కానీ నుడికారాలు కానీ మనం నిత్య జీవితంలో అంటే పెద్దవాళ్ళు అయితేనే కదా మనము మాట్లాడేప్పుడు కొన్ని నుడికారాలు, జాతీయాలు, సామెతలు చెప్తూ ఉంటాం, కాబట్టి అది ఉన్నత స్థాయికి సంబంధించిందనమాట. తర్వాత భాషణానికి ప్రధానమైనది ఏమిటి? భాషణానికి ప్రధానమైనది ఏంటంటే ఉచ్చారణ అనేది చాలా స్పష్టంగా ఉండాలన్నమాట. సో అది భాషణకు ప్రధానమైనది. తర్వాత చూపు మేరకు పలుకు మేరకు మధ్య సహసంబంధం లోపిస్తే ఏర్పడే దోషం ఏమిటి? అంటే చూపు మేరకు అంటే మనము పలుకు మేరకు అంటే చూస్తూ ఉన్నదాన్ని కరెక్ట్గా చదవకపోవడం వల్ల ఏమొస్తుంది అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు ఆప్షన్ చూస్తే భాషణ దోషం, పఠన దోషం, లేఖన దోషం, అవగాహన దోషం.
అంటే చూసేదాన్ని కరెక్ట్గా చదవకపోతే ఏమవుతుందంటే దాన్ని పఠన దోషము అనేది అవుతుంది. తర్వాత ఒకే సమయంలో చూస్తున్న శబ్దస్థానానికి పలుకుతున్న శబ్దస్థానానికి మధ్య ఉన్న అంతరాన్ని ఇలా పిలుస్తారు. అంటే ఒకే సమయంలో చూస్తున్న శబ్దాన్నే పలుకుతున్న శబ్దం, అంటే మనం ఏది చూస్తున్నామో దాన్ని మాత్రమే చదువుతూ ఉంటే దాన్ని ఏమంటారు? నయనమితి, వాంగ్మతి, అవగాహన దోషము, చూపు మేర, పలుకు మేర అంతరం. సో దాన్ని ఏమని పిలుస్తామంటే మనం ఏది చూస్తూ ఉన్నామో చూపు మేరగా ఉంటామో అదే పలికితే దాన్ని చూపు మేర, పలుకు మేర అంతరం అని పిలవడం జరుగుతుంది. తర్వాత మేలుబంతి రాతను ఇలా కూడా పిలుస్తారు. ఉక్తలేఖనము, కరడాలు, చేవ్రాలు, వాలుకత్తి లిపి. ఏమని పిలుస్తామంటే మనము కరడాలు మేలుబంతి రాతనే కరడాలు ఒరవేడి అని కూడా పిలవడం జరుగుతుంది. అంటే తర్వాత ఉపాధ్యాయుడు మొదట పంక్తిలో వాక్యాన్ని అందంగా రాసి ఇవ్వగా విద్యార్థి ఆ రాతను ఆదర్శంగా చేసుకుని దాన్ని చూస్తూ కింద పంక్తిలో అలాగే రాయడాన్ని ఏమంటారు? ఏమని రాయడంటారంటే ఒరవడి, ఉక్తలేఖనము, లేఖాలేఖనము, దృష్టలేఖనం. ఏమని పిలుస్తారంటే ఒరవడి అని పిలవడం అయితే జరుగుతుందండి. తర్వాత ప్రశ్న, శ్రవణము ఎన్ని రకాలుగా వర్గీకరించారు? శ్రవణాన్ని ఎన్ని రకాలుగా అంటే 5 రకాలుగా అయితే మనకు వర్గీకరించడం అయితే జరిగింది. ఏంటి ఆ శ్రవణంలో అంటే మనకు ఈ శ్రవణం అనేది ఎంత అంటే శ్రవణం కానీ, భాషణం కానీ, లేఖనం కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో వాటిలో మనకు శ్రవణం అనేది మనకు 5 రకాలు అనేది కరెక్ట్ అవుతుందండి. తర్వాత ముఖ్యాంశాలు తెలుసుకోవడానికి చేసే శ్రవణం ఏమిటి? ముఖ్యాంశాలు తెలుసుకోవడానికి చేసే శ్రవణంను ఏమని పిలుస్తామంటే విస్తార శ్రవణము అంటారు. ముఖ్యాంశాలు అంటే మనకు విస్తారం అంటే మనకు అవసరమైన దాన్నే, అంటే ఇక్కడ ఏంటి మనకు కొంతవరకు అవసరం, అంటే అంత అవసరం లేదు. సో అంటే వినేటప్పుడు విషయం మీద ధ్యాస ఉంచి ఆ విషయంలోని ముఖ్యమైన సారాంశాన్ని మాత్రమే తీసుకుంటే దాన్ని ఏమంటామంటే విస్తార శ్రవణం అని పిలుస్తాం. తర్వాత సాంఘికీకరణకు సంబంధించిన భాషా నైపుణ్యం ఏమిటి? సాంఘికీకరణకు సంబంధించిన భాషా నైపుణ్యము ఏంటి అంటే శ్రవణం, భాషణం, పఠనము, లేఖనం. ఏమిటి కరెక్ట్ ఆన్సర్ అంటే మనకు భాషణము అనేది మనకు కరెక్ట్ అవుతుందండి. తర్వాత విషయాన్ని విశ్లేషణ చేస్తూ మాట్లాడడం ఏమవుతుంది? విషయాన్ని విశ్లేషణ చేస్తూ మాట్లాడాన్ని ధారాళత అని పిలుస్తాం. ఏమని పిలుస్తానంటే ధారాళత అంటారు. తర్వాత చిత్రాలను ప్రదర్శించడం ద్వారా విద్యార్థి చేత కథను చెప్పించడం ఏమవుతుంది? చిత్రాలను ప్రదర్శించి విద్యార్థి చేత కథను చెప్పిస్తే ఏమవుతుంది అంటే మనకు ప్రదర్శనా పద్ధతి అని పిలవడం జరుగుతుంది. ఏమంటారంటే ప్రదర్శనా పద్ధతి అని పిలవడం జరుగుతుంది. తర్వాత ప్రార్థనా సమావేశంలో జాతీయ గీతాన్ని విద్యార్థులకు ఒకేసారి పాడడాన్ని ఏమంటారు? ప్రార్థనా సమావేశంలో జాతీయ గీతాన్ని విద్యార్థులందరూ ఒకేసారి పాడడాన్ని ఏమంటారు? ప్రకాశ పఠనమా, వైయక్తిక పఠనమా, మౌన పఠనమా, సామూహిక పఠనమా? ఏమంటారంటే అందరూ ఒకటేసారి కాబట్టి మనకి అది ఏమవుతుందంటే సామూహిక పఠనం కిందకైతే వస్తుంది. తర్వాత విద్యార్థి ఒక పదాన్ని ముందు చూసి తర్వాత పలకడం ఏమంటారు? అంటే ఫస్ట్ ముందు చూస్తారు, తర్వాత పలుకుతాడు. అంటే చూసి తర్వాత ఆలోచించుకొని అలా పలకడాన్ని ఏమంటారు? నయనమితి, వాంగ్మితి, పురోగమన వాంగ్మయనిమితి, తిరోగమన వాంగ్మయనిమితి. సో మనకి ఇక్కడ ఏమైనా అవుతుందంటే పురోగమన వాంగ్మయనిమితి నమితి అని పిలవడం జరుగుతుందన్నమాట. ఇది మనకు విద్యార్థి ఒక పదాన్ని ముందు చూసి తర్వాత పలకడాన్ని పురోగమన వాంగ్మయనిమితి అని పిలవడం జరుగుతుందండి. తర్వాత ప్రశ్న చూద్దాం. ఇక్కడ మనకు పురోగమన వాంగ్మయతి అంటే అదేవిధంగా తిరోగమన వాంగ్మయతి అని దేన్ని పిలుస్తారు అంటే మనకు అంటే చూపు మేర, నయన మేర, పలుకు మేర కానీ, వాంగ్మయనిమితి కానీ, పలుకు మేర. సో ఇక్కడ మనకు పురోగమన అంటే ఏంటి? పలుకుతున్న శబ్దస్థానం కంటే చూస్తున్న శబ్దస్థానం ముందున్నప్పుడు దాన్ని పురోగమనం అంటారు. అదే తిరోగమనం అంటే పలుకుతున్న శబ్దస్థానం కంటే చూస్తున్న శబ్దస్థానం వెనకబడితే దానిని తిరోగమన వాంగ్మయనిమితి అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్న, విద్యార్థి విరామకాల సద్వినియోగానికి ఉపయోగపడే పఠనం ఏమిటి? విద్యార్థుల విరామకాల సద్వినియోగానికి ఉపయోగపడే పఠనం అని దేన్ని అంటారు? ఆప్షన్ చూస్తే ప్రకాశ పఠనం, ఆదర్శ పఠనం, మౌన పఠనం, విస్తార పఠనం.
విరామకాలాన్ని సద్వినియోగపరచుకోవడం అనే దాన్ని ఏమంటాం అంటే మౌన పఠనము అని పిలవడం అయితే జరుగుతుందండి. తర్వాత విద్యార్థి పుస్తకంలోని అన్ని వాక్యాలకు బదులు ఒక వాక్యం చదివి తర్వాత కొన్ని వాక్యాలను వదిలి ఆ తర్వాత వాక్యాలను చదివి మొత్తం అన్ని గ్రహించే పఠనంను ఏమని పిలుస్తారు? మండూకప్లుతి పఠనము, సమాచార పఠనము, శీఘ్ర పఠనము, విస్తార పఠనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మండూకప్లుతి నియమం. సో ఇది మనకు టెట్లో ఇచ్చారు, ఆల్రెడీ డిఎస్సిలో కూడా ఇచ్చారండి, చాలా ఇంపార్టెంట్. అంటే అక్కడక్కడ కొంచెం కొంచెం చదివి ఆ ఉన్న సమాచారాన్ని అనేది అర్థం చేసుకోవడాన్ని మండూకప్లుతి పఠనము అని అయితే. తర్వాత విద్యార్థులకు మాత్రమే ఉండే గది ఏమిటి? వినే బూతు, మాట్లాడే బూతు, సలహాదారుని గది, నియంత్రణ గది. మనకు విద్యార్థులకు మాత్రమే ఉండే గది ఏమని పిలుస్తారంటే వినే బూతు అని పిలవడం జరుగుతుందండి. ఇక్కడికి మనకు భాషా నైపుణ్యాల్లోని శ్రవణం, భాషణం, లేఖనం, అదేవిధంగా పఠనం గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో మరిన్ని వీడియోస్ మెథడాలజీ కానీ, సైకాలజీ కానీ, తర్వాత పిఐఈ కానీ, వీటికి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి. తెలుగు కంటెంట్కి సంబంధించి ఖచ్చితంగా వీడియోస్ ప్లేలిస్ట్ ఉన్నాయి, చూడండి, ఉపయోగపడతాయి. ఆల్ ద బెస్ట్ ప్రతి ఒక్కరికి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.